ఫ్రెండ్స్, మొబైల్ నుంచి ల్యాప్టాప్కి ఎలా స్క్రీన్ షేర్ చేయాలో ఈ వీడియో చూడు. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయి. లెట్స్ గో వాచ్. ఫ్రెండ్స్, ఫస్ట్ విండోలోకి వెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కింద అయితే స్క్రోల్ చేసుకుందాం. ఇక్కడ ఆప్షనల్ ఫ్యూచర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూ ఫ్యూచర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రోల్ చేసుకున్నాండి. ఇక్కడ వైర్లెస్ డిస్ప్లే అని ఉంది కదా, ఇక్కడ చూడండి 2.62 MB ఉంది. ఇక్కడ రైట్కి క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ క్లిక్ చేసుకోవాలి. మనకైతే డౌన్లోడ్ అవుతుంది. ఒక 2 minutesలో మనకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయినాక బ్యాక్ వచ్చేసుకుందాం. రిఫ్రెష్ కొట్టుదాం. ఇక్కడ విండో ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్లో ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సిస్టమ్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద స్క్రోల్ చేసుకుందాం. ఇక్కడ ప్రాజెక్ట్ టు దీస్ పీసీ అని దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్వేజ్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ అవైలబుల్ ఎవ్రీవేర్ అని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం ఓన్లీ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెవర్ అని పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇక్కడ పైన వైర్లెస్ డిస్ప్లే యాప్ ప్రాజెక్ట్ టు పీసీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకైతే ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మొబైల్లో ఏం చేసుకోవాలంటే పైన ఒకటే స్క్రీన్ క్యాస్ట్ అని ఉంది చూడు, దాన్ని క్లిక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఓపెన్ కాలేకుంటే ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళి టైప్ చేసుకోవాలి. స్క్రీన్ క్యాస్ట్ అని టైప్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది కదా, దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకి డెస్క్టాప్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి నెంబర్ చూసుకోవచ్చు, కనెక్ట్ అయిపోద్ది. ఒకసారి క్లిక్ చేసుకుందాం. చూడండి, మనకైతే కనెక్ట్ అయిపోయింది. మొబైల్ నుంచి డిస్ప్లే ల్యాప్టాప్ కనెక్ట్ అయిపోయింది డిస్ప్లే. ఇప్పుడు మనం ఏదైనా చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు వీడియోస్ పెట్టి చూపిస్తాం. మీకు సేమ్ ఎలాగుంటే అలాగ వస్తుంది. ఇంకా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ ఏదైనా మీకు డిస్కనెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ పైన ఒక లోగో వస్తుంది, డిస్కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు సింపుల్గా కావాలనుకుంటే ఇక్కడ విండోలోకి వెళ్ళి ఇక్కడ వైర్లెస్ డిస్ప్లే అని ఉంది కదా, ఇక్కడ డెస్క్టాప్ కూడా పెట్టేసుకున్నచ్చు, డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది మనకి. ఇక్కడ సింపుల్గా ఓపెన్ చేసుకుంటే మనకి సింపుల్గా అయితే వెళ్ళొచ్చు. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ అండ్ సబ్స్క్రైబ్.